పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. 6 నుంచి చదువుతాను, చూడండి. 207వ పేజీలో 207. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఒకే ఒక వచనం నోవా గురించి ఇవ్వబడింది. ఆది కాండంలో 6, 7, 8, 9 అధ్యాయులు నోవా గురించి చెప్పబడితే దాన్ని సినాప్సిస్గా, సారాంశంగా ఒకే ఒక వచనము హెబ్రీ పత్రికలో ఇవ్వబడింది. విశ్వాసమును బట్టి అతడు దేవునికి భయపడి భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ నిమిత్తము ఓడను సిద్ధం చేసి లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం వలన కలిగిన నీతికి వారసుడని. హి బికేమ్ ద ఎయిర్ ఆఫ్ రైచియస్నెస్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి అతడు వారసుడు ఆయను. ఒకసారి బ్యాక్గ్రౌండ్ని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి 3వ క్యారెక్టర్లో ఉన్నాం. మొదటిది ఏబేలు, తర్వాత హానోకు, ఇప్పుడు నోవా అని మనం చూసాం. ఈ యొక్క సిరీస్కి మనం ఇచ్చిన టైటిల్స్ ఏంటంటే హాల్ ఆఫ్ ఫెయిత్ సిరీస్. విశ్వాసం యొక్క ఆ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ ఎలాగైతే ఉందో, విశ్వాస వీరుల యొక్క జాబితా లేకపోతే పట్టికలో 3వ వ్యక్తి అయిన వాడు నోవహు అని మనము ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ మాట ముఖ్యంగా మనకి కనపడేది ఏంటంటే ఈ యొక్క పత్రిక యూదులకు రాయబడింది. ఈ పత్రిక యూదులకు మరి ముఖ్యంగా హెబ్రీ భాష మాట్లాడే వారికి రాయబడింది కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీ భాష మాట్లాడే యూదులకు రాయబడింది. యూదులందరూ ఏం నమ్ముతారంటే రక్షణ ధర్మశాస్త్రం పాటించుట వలన వస్తుంది. రక్షణ ధర్మశాస్త్రం పాటించటం వలన వస్తుంది. రక్షణ క్రియలతో వస్తుంది. రక్షణ సున్నతి చేయించుకోవటం వల్ల వస్తుంది. రక్షణ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, ఆహార నియమాలు నిష్టగా పాటించటం వల్ల వస్తుంది అని యూదులందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమి నిర్ధారించాలి అని ఇష్టపడుతున్నాడంటే రక్షణ విశ్వాసము ద్వారా మాత్రమే వస్తుంది. నీతి విశ్వాసము ద్వారా కలుగుతుంది. ఏ పని చేయవసరంలా. నీతి, మన పరలోకానికి సరిపడే నీతి కేవలం విశ్వాసం బట్టే వస్తుంది అనేది బైబిల్లో ప్రాథమిక సత్యము. దీన్నే భక్తులను ఉపయోగించుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. విశ్వాసం బట్టి హేబేలు దేవునికి ఇష్టమైన అర్పణ ఇచ్చాడు. విశ్వాసం బట్టి హానోకు దేవునితో నడిచాడు. దాని తర్వాత విశ్వాసం బట్టి నోవహు దేవునికి ఇష్టమైన క్రియ చేయటానికి పూనుకున్నాడు అని మనము చూస్తున్నాం. అందుకనే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన. హెబ్రీ 10:38 చూడండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను గాని అని. సో అది హబక్కుక్ 2:4 ఇవ్వబడిన వాక్యము. బైబిల్లో ప్రాముఖ్యమైన వాక్యం ఏంట్రా అని అంటే నీతిమంతుడు క్రియల వల్ల కాదు విశ్వాసము వలన జీవించను. దాని తర్వాత ఇక్కడ హెబ్రీ 11:6 రాసిందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. 2 కలిపితే ఏమొచ్చినాయి అని అంటే నీతిమంతుడు విశ్వాసము లేకుండా నీతిమంతుడు అవ్వలేడు, దేవునికి ఇష్టడయ్యి ఉండలేడు. సింపుల్ సినాప్సిస్. విశ్వాసము లేకుండా నీతిమంతుడు అవ్వలేడు, దేవునికి ఇష్టడై
ఉండలేడు అనేది బైబిల్లో నువ్వు ఏ బుక్ తీసి చదివినా రాగలిగిన వచ్చే సారాంశము. విశ్వాసము లేకుండా నీతిమంతుడు అవ్వలేడు, దాని తర్వాత దేవునికి ఇష్టడయ్యి ఉండలేడు. అందుకనే ఎనఫారిక్ స్టేట్మెంట్స్గా బై ఫెయిత్, విశ్వాసం బట్టి ఏబేలు, విశ్వాసం బట్టి ఆనోకు, విశ్వాసం బట్టి నోవహు, విశ్వాసం బట్టి అబ్రహాము, విశ్వాసం బట్టి సారాయి, విశ్వాసం బట్టి మోషే అని రాసుకుంటూ వెళ్తున్నాడంటే విశ్వాసానికి గివ్స్ ద టాప్ ప్రయారిటీ దట్ యూ కెన్ బి సేవ్డ్ బై ఫెయిత్ అండ్ ఫెయిత్ అలోన్. విశ్వాసం బట్టే నీవు నేను రక్షింపబడతాం. దేవుని తక్కిళ్ళలో తూకేది ఏంటి అని అంటే యేసుక్రీస్తు నీతి మాత్రమే. ఆ నీతిని మనం విశ్వాసం ద్వారా స్వీకరించుట ద్వారా మనము రక్షించబడతాం. మనం చేసే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు వీటి వల్ల ఏది కాదు అనే విషయాన్ని మనము నిర్ధారణ చేసుకుందాం. అందుకనే మొదటి మాట, ఏబెల్ హీ సాక్రిఫైస్ బై ఫెయిత్, విశ్వాసం బట్టి ఆయన అర్పణను అర్పించాడు. ఏనోకు ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాక్ ఆఫ్ ఫెయిత్. హానోకు విశ్వాసపు నడకకు మాదిరి. ఇప్పుడు ఎవరు? మూడో వ్యక్తి నోవహు క్రియ, విశ్వాసపు క్రియకు మాదిరి. ఈజ్ ఎ వర్కింగ్ ఫెయిత్, ఏ మోడల్ ఆఫ్ వర్కింగ్ ఫెయిత్. పనిచేసే అసలైన సజీవమైన విశ్వాసానికి నిజమైన ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ నోవహు కనపడుతూ ఉన్నాడు. ఆఖరిగా మనము ఈ క్వశ్చన్ని లాస్ట్ వీక్లో డీల్ చేసాం. వాట్ ఈస్ ద క్వశ్చన్? పాత నిబంధన భక్తులు ఎలాగ రక్షింపబడ్డారు? పాత నిబంధన భక్తులు ఎలాగూ రక్షింపబడ్డారేమా? పాత నిబంధన భక్తులు ఎలాగా రక్షింపబడ్డారు? మనం ఎలా రక్షించబడ్డాం? సిలువకు 2000 సంవత్సరాల తర్వాత ఉన్న మనము సిలువ యందు విశ్వాసం ఉంచి నేను ఆయనతో కూడా చనిపోయి పాతిబెట్టబడి తిరిగి లేచుట ద్వారా నేను కూడా ఆయన వలె పునరుద్ధారణ అవుతాను. ఎందుకంటే నా పాపాన్ని సమస్తాన్ని భరించింది ప్రభువే. కాబట్టి నూతన నిబంధన విశ్వాసి ఏ రీతిగా నమ్ముతున్నాడంటే సిలువ వైపు చూస్తూ మోకరించి ప్రార్థన చేసి తాను ఇందాక మన తమ్ముడు చెప్పినట్లుగా రక్షింపబడుతూ ఉన్నాడు. మరి సిలువకు ముందు సిలువ లేదు, ధర్మశాస్త్రం కూడా లేదు. ధర్మశాస్త్రము కూడా లేకుండా ఉండే సమయాన్ని ముందు, ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? సుమారు 2000 సంవత్సరాల తర్వాత, సృష్టి తర్వాత 2000-2500 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వస్తే ధర్మశాస్త్రం బట్టే నువ్వు రక్షింపబడవు అని చెప్తుంటే, సిలువ మరి 3500 సంవత్సరాల తర్వాత సిలువ వస్తే మరి సిలువను మనం చూస్తున్నాం, కానీ వారందరూ సిలువ అంటే ఏంటో తెలియదు, సిలువ క్రీస్తు అంటే ఎవరో సరిగ్గా తెలియని ఆ యొక్క ఛాయగా ఉన్న ఆ రోజుల్లో మరి పాత నిబంధన భక్తులు ఏ రీతిగా రక్షింపబడ్డారు అనే మాటకి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అనేకమైన వివరణలు దానికి ఇస్తూ ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త దానికి అనేకమైన వివరణలు ఇస్తూ ఉన్నాడు. అందుకనే మనం చూసాం 1500 సంవత్సరాల క్రితము లూథర్ తన ప్రాణానికి 500 సంవత్సరాల క్రితము 500 సంవత్సరాల క్రితము 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో 500 సంవత్సరాల క్రితము లూథర్ రోమన్ క్యాథలిక్ చర్చ్ పాతిబెట్టిన సువార్త సత్యాన్ని వెలికి తీసి దానికోసం హతుడయ్యాడు. ఎప్పుడు? 500 సంవత్సరాల క్రితము సువార్త ఇంత బాగా ప్రబలమైనప్పుడు, బైబిల్ అంతా బయటికి వచ్చేసినప్పుడు, క్రీస్తు చనిపోయిన 1500 సంవత్సరాలకు తర్వాత కూడా ఇంకా రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇంకా అదే పాత సువార్తను, అదే అర్థం కాని సువార్తను జనాలకు ప్రకటిస్తున్నప్పుడు తన యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రిఫర్మేషన్ పేరిట, సంఘ సంస్కరణ పేరిట మళ్ళీ సువార్తను బయటికి తీశాడు. ఏంటంటే సువార్త, విశ్వాసి ఒకడు పాపి కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడును అనే సత్యాన్ని వెలికి తీయటానికి తన ప్రాణము అవసరమైంది. ఇది ఎప్పుడు జరిగింది? 6000 సంవత్సరాల తర్వాత, బైబిల్ అంతా బాగా వచ్చేసిన తర్వాత, 500 సంవత్సరాల క్రితము, అనగా క్రీస్తు పుట్టుక, క్రీస్తు సిలువ తర్వాత 1500 సంవత్సరాల తర్వాత కూడా సువార్త ఇంకా సరిగ్గా అర్థం కాలేదంటే మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ఇప్పుడు? ఆదాము, నోవహు,
హానోకు దగ్గర మాట్లాడుతున్నాం. బైబిల్ వచ్చేసి సిలువ వచ్చేసినా సరే దాన్ని పాతి పెట్టేశారు కదా రోమన్ క్యాథలిక్ చర్చ్. క్రియలు చేయాలి, పాప పరిహారార్థ పత్రాలు కొనుక్కోవాలి అని చెప్పి భక్తుల్ని ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో తమ పంజాల్లో ఉంచుకున్న సందర్భాల్లో మార్టిన్ లూథర్ విడిపించాడు 500 సంవత్సరాల క్రితం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 6000 years బిఫోర్. ఈ భూమి బైబిల్ ప్రకారం, సైన్స్ ప్రకారం కాదు, భూమికి వయసు, మానవుని యొక్క వయసు బైబిల్ ప్రకారం 6500 సుమారు 500 సంవత్సరాలు సుమారు, అటు ఇట్లో 100 200 పోను 500. బైబిల్ పుట్టింది కానీ భూమి పుట్టింది కానీ లేకపోతే మానవుడు పుట్టింది కానీ సుమారు ఎన్ని సంవత్సరాలు అంటే 6500 సంవత్సరాలు మాత్రమే. సైన్స్ చెప్తున్నట్లు కొన్ని కోట్ల సంవత్సరాలు రాతి మానవుడు మూల కూర్చుని రాళ్ళు 2 కొట్టుకుని అగ్ని చేసుకున్నట్లు కాదు అని చెప్పాం. మానవుడు ఏ రీతిగా వచ్చాడు? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ హ్యాజ్ అన్ అడల్ట్ లాంగ్వేజ్, ఒక పరిణితించిన భాష. ఆదికాండం 2:19 ప్రకారం సింహానికి పేరు పెట్టాడు, కుక్కని పేరు పెట్టాడు. ఆ పేరు ఇప్పటికి కూడా ఉంది అని చెప్పుకున్నాం. మొదటి పని ఏంటంటే హార్టికల్చర్ అని చెప్పుకున్నాం. తర్వాత తనకు పుట్టిన కుమారులు హేబెలు, తర్వాత కయ్యిన్, ఇద్దరు కూడా ఒకళ్ళు అగ్రికల్చర్, ఇంకోళ్ళు యానిమల్ హస్బెండరీ అని చెప్పుకున్నాం. మొదటి 50 సంవత్సరాల్లోనే విపరీతమైన అభివృద్ధి మనము చూసాం. దాని తర్వాత ఫిజికల్ సైడ్ పక్కన పెడితే స్పిరిచువల్ సైడ్ 6500 సంవత్సరాల దగ్గర ఆదాము, 5500 సంవత్సరాల దగ్గర ఆనోకు, 5000 సంవత్సరాల దగ్గర నోవహు. ఆదాంకి ఏం తెలిసింది? ఏదైనా తోటలో బయట పెట్టంగానే ప్రోటో ఎవాంగ్లియన్ అని పెట్టి చెప్పాను, స్త్రీ ఒక శిశువుని కరెను, అది నీ తల మీద త్రొక్కును అని ఫుట్ నోట్లో ఏముందంటే ఆయన అని చూసాం. అంటే సుమారు ఆదికాండము 3:15లోనే ద ప్రోటో ఎవాంగ్లియన్ పేరిట మొట్టమొదటి సువార్త దేవుడే అందించాడు. స్త్రీకి పుట్టిన సంతానమైన క్రీస్తు నిన్ను సిలువలో చితక తొక్కును అనే సాతాన్ని, పాపాన్ని చెబుతూ ఆయన మాట్లాడంటే సువార్త చెప్పాడు 6500 సంవత్సరాల క్రితం. దాని తర్వాత దేవుడే వారు తప్పు చేసినప్పుడు ఒక జంతువుని చంపి దాని చర్మం తీసి వీరి దిగంబరత్వాన్ని కంపుట ద్వారా, ఒక ప్రాణాన్ని తీసి బలి అర్పించట ద్వారా, ఆ బలిని బట్టి దేవుడే ఇదిగో ఒక నిత్యమైన బలికి ఈ బలులు సూచనగా ఉన్నాయి అని మొట్టమొదట బలిని దేవుడే ఇచ్చాడు. దాని తర్వాత హానోకు ద్వారా యోధా పత్రికలో చెప్పబడినట్లు హానోకు దేవునితో నడుస్తూ 300 సంవత్సరాలు దేవుని యొక్క తీర్పు గురించి ప్రవచించాడు. దాని తర్వాత యోధా పత్రిక 4:14లో ఏమనుంది? అక్కడ యోధా పత్రిక 1:14-15లో ఏమనుంది? ప్రభువు తన వేవేల దూతలతో, తీయవసరం చూడండి, ప్రభువు తన వేవేల దూతలతో ఈ భూలోకానికి తిరిగి వచ్చాను అని చెప్పింది. ఏమని చెప్పాడు? 5,500 ఒకసారి తీద్దాం, పక్కనే ఉంది యోధా పత్రిక 5500 సంవత్సరాల క్రితం 227వ పేజీలో 14-15, 227వ పేజీలో 14-15. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు వీరిని గురించి ప్రవచించి ఇట్లన్ను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను అన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. అక్కడ ఆపుదాం. 5500 సంవత్సరాల క్రితము మొదటి రాకడే అవ్వలేదు, క్రీస్తు అనే అంశమే లేదు. హానోకు ప్రవచిస్తున్నాడు ఏ రాకడిని? రెండవ రాకడిని. వాట్ రెవల్యూషన్ చూడండి. 5500 సంవత్సరాల క్రితము మొదటి రాకడే లేదు. మరి హానోకు ఏమి సువార్త చెప్పాడంటే దేవుడు ఉన్నాడు, పాపులను ఆయన ద్వేషిస్తాడు, పాపము చేసిన వారిని శిక్షిస్తాడు, తీర్పు ఉన్నది, ప్రభువు రాబోతున్నాడు, వేవేల దూతలతో ఆయన వస్తాడు. ఎప్పుడు చెప్పాడు?
5500 సంవత్సరాల క్రితము హానోకు చెప్పాడు. వెరీ ఎర్లీ. దాని తర్వాత నోవహు సెకండ్ కమింగ్ గురించి చెప్పాడు. సెకండ్ కమింగ్ గురించి చెప్పాడు. దాని తర్వాత ర్యాప్చర్ గురించి చెప్పాడు. ర్యాప్చర్ అంటే కొనిపోబడుట, ఎత్తబడుట. ఎక్కడుంది? హానోకు దేవుని చేత కొనిపోబడెను, అతడిక లేడు అని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియులారా, ఈ మర్మం మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు అని చెప్పి మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-17లో పౌలేం రాస్తాడంటే, హానోకు వలె లక్షల మంది, కోట్ల మంది ప్రభువు తన రెండో రాకళ్ళు వచ్చినప్పుడు ఎత్తబడతారు, కొనిపోబడతారు అని ర్యాప్చర్ గురించిన విషయాలు వెరీ ఎర్లీ. ధర్మశాస్త్రం లేదు, సిలువ అసలే లేదు, క్రీస్తు అంటే ఎవరో తెలియదు వారికి, ప్రభు అంటే ఎవరో తెలియదు, కానీ వారికి ఛాయిగా తెలుసు ఒకడు రాబోతున్నాడు అని హానోకుకి మాత్రము తెలియపరిచాడు. కాబట్టే యూదా భక్తుడు హానోకుని ఎత్తి ఆదాము నుంచి 7వ వాడైన హానోకు ఈ రీతిగా ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన అంశాలు. చూడండి, సువార్త గురించిన విషయం ఉంది. ఆయన వచ్చి సాతాను యొక్క తలను చితక్కొడతాడని. బలిని గురించిన వివరణ ఉంది. దేవుడే ఒక జీవిని చంపాడని. రెండో రాకడ గురించిన మాటలు ఉన్నాయి. ధవల సింహాసనపు తీర్పు గురించి, ఆఖరిలో జరగబోయే ధవల సింహాసనపు తీర్పు గురించి. ఏంటి, ఆది మానవుడు తీర్పు గురించి మాట్లాడుకుంటాడు హానోకు. సైన్స్ ప్రకారం చూస్తే ఆది మానవుడు 5500 సంవత్సరాల క్రితం 2 రాళ్ళు పట్టుకుని నిప్పు చేసుకుని కోడిని వండుకోవాలి కదా. తీర్పు, పాపము, ప్రభువు, వేవేల దూతలు, రెండవ రాకడ, వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నోవహు ఏంటి ఇప్పుడు మనం చూసేది? నోవహు 5,000 సంవత్సరాల క్రితం. ఎందుకంటే హానోకు కంటే సుమారుగా ఇంకా 1000 సంవత్సరాలు చిన్నవాడు కాబట్టి. హానోకు చనిపోయిన తర్వాత మెతూషల 600 సంవత్సరాలు బతికాడు. మెతూషలకు పుట్టిన వ్యక్తి నోవహు సుమారు 5,000 సంవత్సరాల క్రితం. హీఈస్ ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. అతను నీతిని గురించి, నీతి ఆది మానవుడికి నీత, న్యాయమా? ఆది మానవుడికి నీతి, న్యాయమా? అందుకనే 5,000 సంవత్సరాల క్రితం ధర్మశాస్త్రం లేదు, సిలువ లేదు, సువార్త లేదు, మోషే లేడు, ఇశ్రాయేలీలు లేరు. ఇంకా ఆదాము కడుపులోనే ఉన్నారు వాళ్ళందరూ. నోవహు కడుపులోనే ఉన్నారు, ఇంకా బయటికి రాలా. ఇంకా 1500 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు బయటికి రావటానికి. ఆ సందర్భాల్లో 2 పేతురు 2:5 ఈ మాట మనం చూద్దాం. 4 నుంచి అవుతాను, కొద్దిగా భయం పుడుతుంది. చూడండి, 4 నుంచి పక్కనే ఉంది 218వ పేజీలో. 2 పేతురు 2:4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిగా ఉంచబడుటకు వారిని అప్పగించారు. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి, లోకము మీదకి, ఫుట్నోట్లో జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు మరి 7 కాపాడాను. ఆ మాటను అండర్లైన్ చేస్తే, నీతిని ప్రకటించిన నోహు అనే మాటను అండర్లైన్ చేస్తే ఇంగ్లీష్లో ఈజ్ ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. ఈజ్ ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. ఎప్పుడు? 5,000 సంవత్సరాల క్రితము ఈ మానవుడు బార్బేరిక్ మ్యాన్ అని అనుకుంటున్న ఈ సైన్స్ ప్రపంచానికి మనం చెప్పేది ఏంటంటే 5,000 సంవత్సరాల క్రితమే దెర్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతి బయలుపరచబడింది. ఆ నీతినే నోవహు ప్రకటించాడు. హీఈస్ ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. అతని గురించి మనము కొన్ని మాటలు చూసి మన వాక్య భాగాన్ని ముగిద్దాం. ఈ చాప్టర్ అంతటికి హెడ్డింగ్ ఏంట్రా అని అంటే, మొత్తం ఈ ఫెయిత్ చాప్టర్, హాల్ ఆఫ్ ఫెయిత్ అనే చాప్టర్ని మనం చూస్తాం. ఫెయిత్, విశ్వాసము. జాన్ జీ ప్యాటన్
అనే మిషనరీ న్యూ హెబ్రిడీస్ ఐలాండ్స్లో, సౌత్ పెసిఫిక్ అనే ప్రాంతంలో, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో న్యూ హెబ్రిడీస్ ఐలాండ్స్లో అతను మొదటగా నరమాంస భక్షకుల మధ్య సువార్తకు వెళ్ళాడు. తను చంపేద్దాం అనుకున్నారు. ఆ స్టోరీ చాలా పెద్దది. తను చంపేద్దాం అనుకున్నారు. దేవదూతలు వచ్చి కాపాడారు. పెద్ద పెద్ద కత్తులు వేసుకొని ఉన్నారు. భయపడి వెళ్ళిపోయారు. అందులో ఆ యొక్క కెనబల్స్ యొక్క హెడ్, ఆ నరమాంస భక్షకుల జాతి యొక్క గురువు ఎవడైతే ప్రధానుడై ఉన్నాడో వాడు వచ్చి మారిన తర్వాత, సువార్తకి కొన్నాళ్ళ తర్వాత మారతారు. మారిన తర్వాత జాన్ జీ ప్యాటన్తో మాట్లాడుతూ ఎంతో సంభాషణ చేస్తూ ఉండేవాడు. ఈలోపు మారిపోయారు కదా, కెనబల్స్ మారారు, తమ జీవితాన్ని మార్చుకున్నారు. నరమాంస భక్షకులు లేరు, ఈసారి మేకలు మాత్రమే కోస్తున్నారు, మనుషులు మాత్రం ఏమాత్రమో కొయ్యట్లేదు. కొద్దిగా మారారు, సివిలైజ్డ్ అయ్యారు. కాబట్టి వారికి భాష నేర్పించాడు. భాష వచ్చిన తర్వాత ఏం చేయాలి మరి? వెంటనే బైబిల్ని తర్జుమా చేయాలి. జాన్ జీ ప్యాటన్ తన హట్లో ఒక గుడిసెలో అతను కూర్చుని, ఆ న్యూ హెబ్రిడీస్ ఐలాండ్స్లో, ఐలాండ్స్ అంటే ఎలా ఉంటాయి? ఇసుక అనగానే ఏముంటాయి? హట్లో కూర్చుని బైబిల్ని వారి భాషలోకి, వారి లిపిలోకి తర్జుమా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఫెయిత్ అనే మాట వచ్చింది ఇంగ్లీష్లో. ఎలా తర్జుమా చేయాలో అర్థం కావట్లా. ఫెయిత్ అనే మాట వచ్చింది, విశ్వాసము, కీలకమైన మాట. ఎలా తర్జుమా చేయాలో ఇంక పెన్న కదలలేదు. కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఈలోపు ఐలాండ్లో ఒక చిన్న కుర్రోడు ఆడుకుంటుంటారు, తిరిగి టప్ అని చెప్పి ప్యాటన్ తాతయ్య అని వచ్చాడేమో. వచ్చి టపక్కన ఎదురుగుండా కుర్చీ ఉంటే అలా కూర్చుని, ఆహా, నా శరీర బరువు అంతా ఈ కుర్చీ చక్కగా మోస్తుంది, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి అలసిపోయిన, ఆ బీచ్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆడితే ఎంత అలసిపోతామో, వెళ్ళి అలా కుర్చీ మీద ఇలా కూర్చోగానే మన బాడీ వెయిట్ అంతా కుర్చీ మీద పడినప్పుడు, కుర్చీ మనల్ని మోస్తున్నప్పుడు మనకు వచ్చే ఆనందాన్ని ఆ జాన్ జీ ప్యాటన్తో చెప్తున్నాడు. అప్పుడు వెంటనే యురేకా అనుకున్నాడు, కనిపెట్టాను విశ్వాసం యొక్క డెఫినేషన్. ఏంటది? ఇట్స్ టూ గుడ్ టు రెస్ట్ ఆన్ మై హోల్ వెయిట్ ఆన్ మై చైర్. విశ్వాసం యొక్క డెఫినేషన్, లేకపోతే అతను ఆ భాషలోకి ఎలా తర్జుమా చేస్తున్నాడంటే, ఫెయిత్ ఈజ్ రెస్టింగ్ మై హోల్ వెయిట్ ఆన్ గాడ్. విశ్వాసం అంటే ఏంటంటే, నా యొక్క సమస్త భారాన్ని దేవుని మీద మోపి ఆనుకుని ఉండుట విశ్వాసం అంటే. ఏం జరిగినా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, నేను దేవుని యందు నమ్మిక ఉంచాను అనే మాటకి అతను ఎలా ట్రాన్స్లేట్ చేశాడంటే, విశ్వాసం అనగా నా సమస్త భారమును యెహోవా మీద మోపటం. విశ్వాసం అనగా నా సమస్త భారాన్ని యెహోవా మీద మోపటం. దెర్ విల్ బి ద ట్రబులింగ్ టైమ్స్ దట్ వీ కెనాట్ స్టాండ్ ఇన్ ఫెయిత్. ఉప్పెన్లు లాంటి సమస్యలు, బ్రతుకంత ఇబ్బందికర పరిస్థితుల్లో విశ్వాసం యొక్క డెఫినేషన్ ఏంటంటే, అటువంటి పరిస్థితులన్నిటినీ నా భారాన్ని యెహోవా మీద మోపి ఉంచటం. వెంటనే ట్రాన్స్లేట్ చేసుకున్నాడు. ఫెయిత్ అనే మాటకి ఇంగ్లీష్లో, తెలుగులో విశ్వాసం ఉన్నట్టుగా వాళ్ళకి ఒక మాటలో రాలేదు. నా సమస్త భారాన్ని యెహోవా మీద మోపటం, ఇట్ ఈస్ ఫెయిత్ అని చెప్తూ ఉన్నాడు. సరే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనానికి మనము వద్దాం. 4 విషయాలు అందులో ఉన్నాయి, చూసుకుని మన వాక్య భాగాన్ని ముగిద్దాం. 7 మళ్ళీ చదువుతాను. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు. 4 విధాలుగా విడదీస్తాను చూడండి. ఫస్ట్ది ఏంటంటే, విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడెను. దాని తర్వాత రెండవదిగా భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసెను. మూడవదిగా లోకం మీద నేరస్థాపన చేసెను. 4వదిగా విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు. సింపుల్గా 4 పదాల్లో మనం దీన్ని ఆలోచన చేద్దాం. 5000 సంవత్సరాల క్రితం ఉన్నాం. ఇట్స్ ఎ ప్రీ ఫ్లడ్ కండిషన్స్. ఈ భూమి అంతా ఒక్కసారి జలప్రలయం చేత నింపబడింది. జలప్రలయం చేత అది ధ్వంసము చేయబడింది.
ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే అది వరకు చూడని సంగతులు. అది ప్రాముఖ్యమైనది. అది వరకు చూడని సంగతులు. మనం ఇప్పటి వరకు చూడని సంగతులు ఏంటి? పెట్రోలు ఆకాశం నుంచి వర్షంలా కురుస్తుంది అని అన్నాను అనుకో, ఇది వరకు చూడని అందరూ బకెట్లు పట్టేస్తారు కదా, తడిసినా సరే. కోపం ఉన్నవాడు ఒక అగ్గిపుల్ల వేసే చుట్టుపక్కని బయటికి వెళ్ళినాడు మీద. ఇప్పుడు వరకు చూడని సంగతి ఏంటి? డీజిల్ కానీ పెట్రోల్ కానీ వర్షం లేక కురవటం. ఎప్పుడైనా చూసామా? చూడలేదు. డీజిల్ పెట్రోల్ వర్షంలా కురుస్తుందని నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు వరకు మీరు ఎవరు చూడలేదు కదా, మీరేమంటారు? ఊరుకన్నా డీజిల్ పెట్రోల్ భూమిలో ఉంటుంది, వర్షం లేక ఎలాగా వస్తుంది. అది వరకు చూడని సంగతి. మరి అప్పుడు వరకు భూమి మీద వర్షము లేదు. మీకు తెలుసా? మొదటి 1500 సంవత్సరాలు భూమి మీద వర్షము లేదు. సన్నని పొగమంచు మొత్తం ప్రపంచం అంతా ఆవరించి ఉండేదంట. ఆ పొగమంచు చెట్లను తడుపుతూ ఉండేది. మిస్ట్ అండ్ క్యానపీ అని అంటారు. సన్నని పొగమంచు అలా శీతాకాలం ఉదయకాలంలో మనం చూసినప్పుడు మరీ దట్టమైన మంచు కూడా కాదు, సన్నని పొగమంచు భూమి అంతటిని తడుపుతూ పైపైన దానికి కావలసిన వాతావరణం, చెట్లు ఎదగటానికి కావలసిన వాతావరణాన్ని సిద్ధము చేసేది. భూమి ఎక్కడుండేది? వాటర్ ఎక్కడుండేది? నదుల్లోనూ సముద్రాల్లోనూ. భూమి లోపల ఉంటుందని కూడా వారికి తెలుసో లేదో నాకు తెలియదు. ఇంకా అంటే మోటార్స్, బోర్లు ఇవన్నీ లేవు కదా. అప్పటికి వారు మహా అయితే కాలువల్లోనో చెరువుల్లోనో నదుల్లోనో వారు నీరు పట్టుకునేవారు, బట్టలు తిక్కునేవారు, అన్నీ చేసుకునేవారు. దాని తర్వాత వ్యవసాయం ఎలా చేసేవారంటే వర్షం ఉండేది కాదు. అప్పుడు ఏముండేదంటే కేవలము ఒక సన్నని మంచు లాంటి ఒక చక్కటి వాతావరణం. అందుకనే మనుషులు ఎంతకాలం బతికారమ్మా? 969 సంవత్సరాలు. డూ యూ బిలీవ్? Adam lived for 900 years. Methuselah for 969 years. Pre-flood conditions. Average lifespan 350 years. Hanok. అప్పుడు వర్షం లేదు, సముద్రాలు దగ్గర కూడా లేరు. అసలు సముద్రం అంటే ఎలా ఉంటుందో కూడా తెలుసో లేదో మరి వీళ్ళకి. జలప్రలయం పక్కన పెట్టండి. అది వరకు చూడని సంగతులు అంటే ఏంటి? వర్షము, జలప్రలయము, సార్వత్రికమైన దేవుని తీర్పు, ది గ్లోబల్ జడ్జ్మెంట్, ది గ్లోబల్ ఫ్లడ్ అండ్ ద గ్లోబల్ రైన్. అస్సలు వారికి తెలియనే. వర్షం చూడలేదు. ఆకాశం నుంచి నీళ్ళు పడటం ఏంటి? మీరు ఊహించండి. ఎప్పుడు మీరు వర్షం చూడలేదు, ఆకాశం నుంచి నీరు పడినాయి అనుకోండి, మీ యొక్క రెస్పాన్స్ ఏంటి? మనకి ప్రీఫిక్స్డ్ నాలెడ్జ్ ఉంది. వర్షాకాలం వస్తే వర్షం వస్తుందని తెలుసు కాబట్టి పెట్రోల్ పడుతుందంటే ఏ రీతిగా మీరు కన్సీవ్ చేసుకోలేరు, అర్థం చేసుకోలేరు. అలాగే ఆకాశం నుంచి నీరు పడుతుందంటే నోవహు కూడా అర్థం చేసుకో. నోవహు కదా, అప్పుడున్న 8 కోట్ల మంది లేకపోతే 20 కోట్ల మంది అర్థము చేసుకోలేరు. విశ్వాసం అంటే డెఫినేషన్ ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమై ఉన్న మేఘాలప్పుడు ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దర్ ఇస్ నో రైన్, దర్ ఇస్ నో సీ ఫర్ దెమ్. వారికి సముద్రం కూడా అంత గంభీరంగా ఉంటుంది. మనకు తెలుసు ఇప్పుడు 71% భూమి అంతా నీరు చేత నింపబడింది. వారికి తెలుసా? వారికి తెలియనే తెలియదు. అంటే జలప్రలయం ఎంత భయంకరంగా ఉంటుందో. సుమారుగా 7,000 అడుగులు లేచిందట నీరు ప్రపంచమంతా. 7,000 అడుగులు. మౌంట్ అరారత్ మీద ఆ పడవ ఆగింది అని లేఖనాలు సెలవిస్తుండగా, మౌంట్ అరారత్ సుమారుగా పోనీ మౌంట్ ఎవరెస్ట్ కన్నా చిన్న పర్వతం అనుకుంటే మౌంట్ ఎవరెస్ట్ 88-48 అడుగులు అయితే సుమారు 7,000 నుంచి 8,000 అడుగులు ఎత్తు నీరు ప్రపంచమంతా గ్లోబల్ ఫ్లడ్ రూపంలో వస్తుందంటే ఇంత చిన్న 6 అడుగులు ఉన్న నోవహుకి అంత ఎత్తు నీరు ఉంటుంది, అంత వర్షం పడుతుంది అని అంటే ఏంటది? అది వరకు చూడని సంగతి. దట్ ఈస్ ద డెఫినేషన్. అందుకనే మొదటి మాట విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి. ఈ గ్లోబల్
ఫ్లడ్ కానీ గ్లోబల్ జడ్జిమెంట్స్ కానీ అతనికి తెలియదు. అది వరకు చూడని సంగతి. మనం ఇప్పుడు చూడని సంగతులు ఏంటి? పోనీ విశ్వాసం బట్టి మనమేం స్వీకరించాలి? హెవెన్ చూసారా ఎవరైనా? హెల్ చూసారా? దవన సింహాసం తీర్పు చూసారా? సంఘం ఎత్తబడుట, దేవదూతను చూసారా? సాతాను చూసారా? ఎవరిని చూడలేదు కదా. ఈ చూడని సంగతులన్నీ కూడా విశ్వాసము ద్వారా ఉన్నవని నమ్మాలి. అది వరకు చూడని సంగతులు, ఇప్పుడు కూడా చూడని సంగతులు. హెవెన్, హెల్, గాడ్, జడ్జ్మెంట్, హోలీ ఏంజల్స్ అండ్ సేటన్ మనకి ఎలాగ ఇప్పుడు చూడలేదో అప్పుడు ఆఖరికి వర్షాన్ని కూడా చూడలేదు. హౌ ప్రిమిటివ్ దే ఆర్. అందుకనే 120 సంవత్సరాలు నోవహు ఓడ చేస్తుంటే వెక్కిరించేవారేమో. ఎవడ్రా వీడు, ఏంటి కడుతున్నాడు, ఒక డబ్బా, మామూలుగా బాక్స్ అని వచ్చింది. ఆర్క్కి గ్రీక్లో, హీబ్రూలో బాక్స్ అని అర్థం. ఎ ఫ్లోటింగ్ వెజల్ అని వస్తుంది. ఒక దీర్ఘ చతురస్కారంలో ఉన్న ఒక 4 పలకల డబ్బా, 300 అడుగులు, 50 అడుగులు వెడల్పు, 30 అడుగులు, 40 అడుగులు ఎత్తు ఉన్న ఆ డబ్బా చేసుకుంటున్నాడేంటి? ఇంతమంది వడ్రంగి వారిని తీసుకొచ్చాడేంటి? ఇంత చెక్కలు కోసేస్తున్నాడేంటి? ఏంటి మేకులేంటి, కీళ్ళేంటి, కొడుతున్నాడేంటి అని అనుకుంటుంటే 120 సంవత్సరాలు ఓడను తయారు చేశాడంటే ఎంత? 120 years, not one day, not 120 days, not 120 months. It is about 120 years of ship making. ఎంత ఫూల్ అని అనుకుని ఉంటారు. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతి. దట్స్ ద కెపాసిటీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క విలువది. హీ డజంట్ నో. మనకు తెలిసినంత జ్ఞానం అతనికి లేదు. నోవా దగ్గర విశ్వాసం బట్టి చూస్తూ ఉన్నాడు. అది వరకు చూడని సంగతులు అంటే అంత ప్రాముఖ్యమైనవి. ఎలాగైతే నోవా నమ్మాడో ఈరోజు కూడా మనకు వస్తున్న ఆత్మీయ పాఠం అంటే అంతే నమ్మకంతో, అదే విశ్వాసంతో దేవుడు ఉన్నాడని, సాతాను ఉన్నాడని, పరలోకం ఉందని, నరకం ఉందని, తీర్పు ఉందని మనము ఖచ్చితంగా నమ్మాలి. అతనికి వర్షం ఎంత కొత్తో మనకి పరలోకం కూడా అంతే కొత్త. అతను వర్షం ఎలా చూడలేదో మనం ఇప్పుడు వర్షాన్ని చూడలేదు. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు అతను చూశాడు అని దాని తర్వాత భయభక్తులు కలిగి, రెండవది భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ నిమిత్తము వాడను. దిస్ ఇస్ ద మోడల్ ఆఫ్ వర్కింగ్ ఫెయిత్. రెండోది ఏంటి? పని చేసే విశ్వాసం. వర్షం లేదని వస్తుందని దేవుడు చెప్పాడు, ఓకే ప్రభు అని చెప్పి వెళ్ళి మళ్ళీ పొలంలోకి వెళ్ళి పని చేసుకున్నాడా? అన్ని పనులు వదిలేసి వాడను. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము విశ్వాసము క్రియల చేత రుజువుపరచబడాలి. నా విశ్వాసం సరైందే, నా విశ్వాసం దేవుని మీద ఆనుకున్నది, నా విశ్వాసం నిజంగా దేవుడు రాబోతున్నాడు, పరలోకం ఉంది అని ప్రతిస్పందించే క్రియల చేత రుజువుపరచబడుతూ ఉంటుంది. అంతే కదా. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు వేసే ప్రతి అడుగు, నీ తలంపు, నీ కోరిక, నీ అభిలాష అంతా దేని మీద ఆధారపడి ఉంటాయి? దేవుడు ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు, నాకు తీర్పు తీరుస్తాడు, నేను పాపము చేయకూడదు, నేను దేవుని రాజ్యం కోసం నిలబడాలి, నా తలాంతుని నేను గుర్తించాలని ప్రతిదీ విశ్వాసపు అడుగు. ఏంటంటే నమ్మాను కదా, చర్చికి వచ్చాను, వెళ్ళిపోయినాను కాదు. నీ ప్రతి లైఫ్లో ఉన్న ప్రతి కార్నర్ ఇట్ షుడ్ ఇన్ఫిల్ట్రేట్ విత్ గుడ్ వర్క్స్. ఫెయిత్ ఈజ్ ద రియల్ జెన్యూన్ ఫెయిత్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై వర్క్స్. నిజమైన స్వచ్ఛమైన విశ్వాసము క్రియల చేత రుజువు పరచబడతాం. నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళిపోయి రోడ్ల మీద తిరిగేసి నేను దేవుని నమ్ముతున్నాను అని అన్నావు అనుకోండి, ఎప్పుడు నువ్వు అక్కడే కనపడుతున్నావు, ఇక్కడేమో చర్చ్ అని అంటున్నావు. ఎప్పుడు టీవీ చూస్తున్నావు, ఇక్కడికి వచ్చి చర్చ్ అని అంటావు. లేదా ఇంక దీన్ని ఎన్నైనా ఆపాదించుకోండి, మీ ఇష్టం. ఊరిని ఎగ్జాంపుల్స్కి రెండు చెప్పాను అంతే. కానీ దేవుని నమ్మేవాడు నమ్మినట్లుగా తన ప్రవర్తనలో రుజువుపరచు. ఇక్కడ దేవుని నమ్మిన, దేవుని మాట నమ్మిన నోవహు ఏం చేశాడు? 120 సంవత్సరాలు క్రియ చేశాడు, వాడని చేశాడు. క్రియ చేయటం వారికి కనపడింది,
క్రియా ఫలితమైన ఓడ వారికి కనపడింది. ఎవ్రీ హ్యామర్ బ్లో, ఎవ్రీ నెయిల్ దట్ నెయిల్డ్ ఇంటూ దట్ ఆర్క్, ఆ ఓడలకు కొడుతున్న ప్రతి మేకు శబ్దము జనాల మీద తీర్పు తీసుకొచ్చింది. మేకు కొడుతుంటే జనాలకి వెర్రితనంగా ఉంది, అదే మేకు తీర్పు కూడా తీసుకొస్తుంది. 1,00,000 మేకలు కొట్టాడు అనుకుందాం, 10 కొట్టేటప్పటికి 10 మంది మీద తీర్పు తీసుకొస్తున్నాడు. 100 కొట్టాడు, 1000 కొట్టాడు, 50,000 కొట్టాడు, 99,999 కొట్టాడు, 100,00,000 కొట్టాడు. చినుకు వచ్చింది. చినుకు 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 చిరిగి వాన, గాలి వాన, జలప్రలయము అయింది. అతను మేకులు కొట్టే వరకు మాత్రమే సమయం, అలాగే దేవుడు వచ్చే వరకు మాత్రమే సమయం. ఈలోపు మనము విశ్వాస క్రియలు చేస్తానే ఉండాలి. విశ్వాస క్రియలు మనలో ఉంటూ ఉండాలి. అందుకనే నేను నమ్మను అన్నా, నేను నమ్మను అనే తమ్ముడు చెల్లి మీరు అందరూ చెప్తుంటే, మీ నమ్మకము మీ క్రియల చేత ధృవీకరించబడిందా? ఈజ్ యువర్ ఫెయిత్ రియల్లీ అటెస్టెడ్ బై యువర్ వర్క్స్? నీ క్రియల చేత నీ విశ్వాసము ధృవీకరించబడిందా అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నోవహు నమ్మాడంటే 120 సంవత్సరాలు తన పని మానేసి తన అల్లుళ్ళు, తన కొడుకులు, తన కోడలను, తన భార్య, ఇంకా అనేక మంది పని వాళ్ళను ఏర్పాటు చేసుకుని చిత్రపు కర్ర చేత 120 సంవత్సరాలు అతను 300 అడుగులు 50 అడుగులు వెడల్పు, 300 అడుగులు పొడవు, 30 అడుగులు ఎత్తు ఉన్న ఓడను చేసి అందరి ముందు తన నమ్మకాన్ని బహిర్గతం చేశాడు, నిలబెట్టుకున్నాడు, రుజువు చేశాడు. నేను నమ్మాను దేవుణ్ణి అని అంటే సరిపోయిందా? వచ్చి రొట్టె తినేసి వెళ్ళిపోతే సరిపోయింది? అందుకనే దేవుణ్ణి నమ్ముకుంటున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. అతను నమ్ముతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? నమ్మండి నమ్మండి అని అందరినీ కరిచేస్తున్నాడా? లేదు. హీ డింట్ ఆర్గ్యూడ్. ఎవరితోనూ అతను నమ్ముకోండి అని చెప్పలేదు, ఎవరితోనూ తర్కము చేయలేదు. అందరికీ తన సువార్తను తన క్రియ ద్వారా చూపిస్తూ ఉన్నాడు. ఆ ఓడను తయారు చేయటం ద్వారా చూపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అతను ఎవరితోనూ ఆర్గ్యూ చేయలేదు, అతను ఎవరికి డిబేట్లకు వెళ్ళలేదు. తన జీవిత విధానము ఒక సువార్తగా మారుతున్నట్లు మనకి చూపిస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా అనే మాటను మనము చూసుకోవచ్చు. మూడవది, లోకం మీద నేరస్థాపన చేశాను. ఈ మాట దగ్గర నేను కొద్దిసేపు గడుపుతాను, ఆఖరి మాట ఏమీ లేదు. లోకము మీద నేరస్థాపన చేశాను. దిస్ ఈజ్ డీప్. కొద్దిగా మీరు ఇంకా దృష్టించండి. లోకం మీద నేరస్థాపన చేశాను. అందుకనే 2 పేతురు 2:5 నీతికి అతడు బోధకుడుగా, ప్రచారకర్తగా ఉన్నాడు అని చూసాం. హీ ఈజ్ ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము ఏమి నీతిని బోధించాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఆదికాండము 11:13 ఆదికాండము 11:13 6వ అధ్యాయము 11-13 ఆదికాండము 6వ అధ్యాయము 11 నుంచి చదువుతాను చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకుని ఉండరి. సమస్త శరీరులు అనే మాట వాడుతున్నాడు. దేవుడు నోవాతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అనే ఆ తీర్పుని ఇచ్చాడు. ఈ 120 సంవత్సరాలు నోవా బోధిస్తున్న మాటలు ఏంటి అనంటే, తన చుట్టూరు ఉన్న లోకాన్ని పాపము గురించి, తీర్పు గురించి, దాని తర్వాత న్యాయము గురించి, అతడు నీతిని గురించి
అతడు ఒప్పిస్తున్నాడు. ఏమేంటి? పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి. ఏంటి పాపం అంటే? జనాలందరూ పాపం చేసి చెడిపోయారని ఇక్కడే కనపడుతుంది. ఏంటి నీతి అంటే? దేవుడు పాపాన్ని సహించలేడు కాబట్టి మీరు నీతిగా జీవించాలని క్రీస్తు గురించి కూడా చెప్పినట్లు మనం చూసుకోవచ్చు. అది చూపిస్తాను. మీరు పాపమును వదిలి నీతిని పట్టుకోకపోతే దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు అనే 3 మాటలు. ఇందాక తమ్ముడు చూపించలేకపోయాడు, ఆ మాట నేను చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 16:8. యోహాను సువార్త 16:8 ఎగ్జాక్ట్గా మనకి పరిశుద్ధాత్ముడు మనలో ఒప్పించే మాటలు. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి 97వ పేజీలో ఆయన వచ్చి పాపమును గురించి, జనాలు పాపంతో ఉన్నారు కాబట్టి నీతిని గురించి, దేవుని నీతి, తర్వాత తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయను. ఎవరు? హోలీ స్పిరిట్. నోవా కూడా ఏం చేశాడు? బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు పాపం చేస్తున్నారా? దేవుడు ఒక రక్షణ ఓడను సిద్ధపరిచాడు, నీతి. దాంట్లో ఎక్కకపోతే జలప్రలయమే తీర్పు. సింపుల్. మీరు పాపం చేస్తున్నారు, రక్షణ ఓడను, నీతిని సిద్ధం చేశాడు, ఉంది, జాగా ఉంది, రండి. దాంట్లో ఎక్కకపోతే తీర్పే. 3 మాటలు. ఇప్పుడు ప్రతి ఒక్క పాపిని పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా ఒప్పించాడో ఆ రీతిగా నోవహు పాపంను గురించి అది తప్పు అని చెప్తున్నాడు, నీతిని గురించి ఒప్పు అని చెప్తున్నాడు, మంచిదని చెప్తున్నాడు. రెండోది పట్టుకోకపోతే మొదటి దానికి శిక్ష ఏంటంటే తీర్పు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా స్పష్టంగా నోవా అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని ఇక్కడ మనకు కనపడుతుంది. 1 పేతురు 3:10. 1 పేతురు హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది, 215వ పేజీలో. 1 పేతురు 3:19. 1 పేతురు 3:19 16వ పేజీలో మనకి కనపడుతుంది, 216. 1 పేతురు 3:19 చాలా ప్రాముఖ్యమైనది, అందుకని అందరూ తీసి వరకు ఆగుతున్నాను. 216. దేవుడు దీర్ఘశాంతమును ఇంకా కనిపెట్టుచుండనప్పుడు పూర్వము నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా, అంటే 120 సంవత్సరాలు, ఓకే, అవిధేయుల వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, చెర అంటే పాపపు చెర, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన క్రీస్తు ఇక్కడ ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఎంత స్పష్టంగా ఉంచండి. మళ్ళీ చదువుతాను. 19. దేవుని దీర్ఘశాంతము, 120 సంవత్సరాలు దీర్ఘశాంతంగా ఉన్నాడు, ఇంకా కనిపెట్టుచుండునప్పుడు పూర్వము నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా, లాగా కాదు, దినముల్లోనే అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన, అంటే పేతురు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందాను. ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ in these 120 years embraced Noah and preached himself. ఇంకెంతకన్నా స్పష్టంగా కావాలా? నోవా 120 సంవత్సరాల్లో ఓడ చేస్తున్నప్పుడు నోవా ప్రకటించింది ఏంటంటే పాపము గురించి, నీతి గురించి, తీర్పు. అలా ప్రకటించినట్లు చేసింది ఎవరంటే ఆత్మరూపి అయిన క్రీస్తు. ఆత్మరూపమైన క్రీస్తు ఆయన గురించే ప్రకటించుకున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాం? 5000 సంవత్సరాల క్రితం. సీ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ బిఫోర్ 5000 ఇయర్స్. ఇంకా ఏబెల్ని, హానోకుని, నోహను చూసినప్పుడు ఏమి లేవు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఉంది, సువార్త గురించిన మాట ఉంది,
దేవుని యొక్క సాక్రిఫైస్, క్రీస్తులో బలి అర్పించబడుతుందని ఒక యానిమల్ని చంపేసినట్లు మనం చూసాం. తీర్పు గురించి ఉంది, పాపం గురించి చెప్పాడు, నీతి గురించి చెప్పాడు, రెండవ రాకడ గురించి చెప్పాడు, వేవేల దూతలతో వస్తానంటున్నాడు. ఇంకా ప్రభువే పుట్టలేదు అప్పటికి. తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత ర్యాప్చర్ గురించి మాట్లాడాడు. ధవల సింహాసనపు తీర్పు గురించి మాట్లాడాడు. దర్ ఇస్ నో లా, ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు, సిలువ లేదు, ఏమీ లేవు. బిఫోర్ 5000 years, 3 వారాల నుంచి మనం పాటు పడుతున్నాం. ఇది 3 వారాల నుంచి మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే 5000 సంవత్సరాలకు ముందే, అనగా జలప్రలయానికి ముందే, ఆ ప్రపంచాన్ని నాశనం చేయటానికి ముందు సంపూర్ణ సువార్త ఇచ్చాడా లేదా? అన్నీ ఇచ్చాడు. పరలోకం గురించి చెప్పాడు, నరకం గురించి చెప్పాడు, తీర్పు గురించి చెప్పాడు, కొనిపోబడుట ఉంటుందని చెప్పాడు, ఆనోకుని ఎగ్జాంపుల్గా పెట్టాడు, క్రీస్తు గురించి చెప్పాడు, సాతాన్ని తన యొక్క తలను చితక్కొడతాను సిలువ గురించి చెప్పాడు, బలి గురించి చెప్పాడు, బలి క్రీస్తే అన్నాడు, ఆయన అని మాట్లాడాడు ఆది కాండంలోనే. అందుకనే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ మూవీ క్లిప్ చూసారా మీరందరూ? ఆఖరి 4వ నిమిషంలో 12 సెకండ్లు ఎక్కడో కాలు వేసి తొక్కటం ద్వారా ఆ క్లిప్ ఎండ్ అవుతుంది. దట్ ద సింబాలిక్. అది మనం చూసినప్పుడు మనకు అర్థం కావాలి. ఇంకా ఎందుకన్నా స్పష్టత ఇంకోటి చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 15:22-24. యోహాను సువార్త 15:22-24. ఇవన్నీ చెప్తున్నాడు కదా యేసుక్రీస్తు మాటలు. చూద్దాం ఒక్క నిమిషం. యోహాను సువార్త 15:22. నేను వచ్చి వారికి బోధింపకుండని ఎడల వారికి పాపం లేకపోవును. నేను వచ్చి వారికి బోధింపకుండని ఎడల వారికి పాపము లేకపోవు. ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలను నేను వారి మధ్య చేయకుండాని ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని ద్వేషించుచున్నారు, చూచి ద్వేషించుచున్నారు, నిర్హేతుకముగా ద్వేషించరు అని ఉంది. ఏంటి ఆ 2 వచనాల అర్థం ఏంటి? నేను వచ్చి బోధించకపోతే వారికి పాపం లేదు, నేను వచ్చి క్రియలు చేయకపోతే వారికి పాపము లేదు. అంటే ఇప్పుడు నేను మీ అందరినీ కూర్చోబెట్టి నేనేం చెప్తున్నానంటే, లేకపోతే ఎవరైనా ఏం చెప్తారంటే, నువ్వు ఈ పని చేస్తే చనిపోతావు అని అప్పుడు వరకు వాడి జీవితంలో ఎప్పుడు చెప్పలేదు అనుకోండి, వాడికి తప్పు అంటే ఏంటో తెలియదు. యేసుక్రీస్తు వచ్చి తప్పు అంటే ఏంటో చెప్పాడు. నేను వచ్చి వారికి బోధించాను కాబట్టి వారికి తప్పు అంటే ఏంటి, ఒప్పు అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, సాతాను అంటే ఏంటి అని బైండింగ్గా ఉంటుంది. నేను వచ్చి క్రియలు చేయకపోతే వారిలో పాపం లేదు. అదే నోహు బోధించడంతో పాటు ఏం చేశాడంటే క్రియ చేశాడు. ఏంటది? ఓడను చేశాడు. ఓడను చేశాడు కాబట్టి వారు పాపం నుంచి తప్పించుకోలేరు. తప్పించుకోవటానికి ఓడను పెడితే, ఓడను తప్పించుకుంటే వారు తెలియదు ఎక్కడ, జలప్రలయంలోనే తేలలేరు, ఎక్కువసేపు మునిగిపోతారు. కాబట్టి నేను వచ్చి బోధించకపోతే పాపము లేదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా అర్థం అవ్వాలని చూడండి. ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిమైండర్ పెడుతున్నాను అనుకో, నేను వచ్చి మీ మీద తీర్పు తీర్చాను. ఇందులో ప్రార్థన చేయవాడు ఎవడో తీర్పులోనికి వస్తాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే నేను చెప్పేశాను, చేయవలసిన బాధ్యత మీదే. అదే అంటున్నాడు, నేను చెప్పేశాను క్రీస్తుగా, వారికి బోధించాను నేనే క్రీస్తునని, ఇంకా వారు పాపంలో ఉన్నారు. నన్ను అంగీకరించకపోతే వారికి నాశనమే. నేను చేశాను క్రియ సిలువలో, ఇప్పుడు వారు పాపంలో ఉన్నారు. సిలువను చూడకపోతే వాడికి నాశనమే. నోవా కూడా అది చెప్తున్నాడు, నేను బోధించాను, అందుకనే అతడు నీతికి బోధకుడిగా ప్రచారకర్తగా ఉన్నాడు అని మాటలు చూసాం. ఎంత స్పష్టంగా ఉంది. మొదటి మాట, అది వరకు చూడని సంగతులు. 2, తన ఇంటి వారి కొరకు క్రియ, ఓడను సిద్ధం చేశాను. 3, లోకం మీద నేరస్థాపన చేశాను. 120 సంవత్సరాలు. ద ఎవ్రీ నెయిల్ ఈ నెయిల్ డౌన్ ఇన్ టు దట్
ఆర్క్ ద వుడెన్ బాక్స్. మోషేని ఒక తొట్టులో పెట్టారని చూడండి, ఆ బాక్స్నే ఇక్కడ హీబ్రూ పదాన్ని ఆర్క్కి వాడారు అని చెప్తున్నారు కామెంటేటర్స్. సో అది షిప్ కాదు, ఆర్క్ కాదు, ఇట్స్ ఎ బాక్స్, ఇట్స్ ఎ లార్జ్ ఫ్లోటింగ్ వెజల్. అందుకనే దాని చతురస్రాకారంలో ఏమంటారు, రెక్టాంగిల్ అని అంటారు. మరి తెలుగులో నాకు ఏంటది, దీర్ఘ చతుస్రాకారంలో చేస్తాడు దాన్ని. స్క్వేర్ అయినా మునిగిపోద్దేమో, రెక్టాంగిల్ కాబట్టి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కింద, అది ములగటానికి అవకాశం లేదు. మీకు తెలుసా, పెద్ద పెద్ద ఓడలు టైటానిక్ కానీ ఇవి కానీ ఇదే కాంపోజిషన్లో ఉన్నాయంట. అంటే ఈ లెంత్ బ్రెత్ హైట్లు సుమారుగా ఆ ప్రపోర్షనేట్లో ఉండాలి. 350 ఎంత, 6:1 అంతే కదా. 300 అడుగులు పొడవు, 50 అడుగులు వెడల్పు, అంటే 35 ఎన్నిసార్లు పొద్దు 6, 6:1 రేషియోలో ఏ బోట్ అయినా ఉండాలి. సింపుల్. ఎప్పుడు చెప్పాడు? 5500 సంవత్సరాల క్రితం నోవాకి ద మెకానిక్స్ ఆఫ్ షిప్ మేకింగ్ క్రీస్తు ఇచ్చేశాడు. 6:1. పొడవు 6 ఉంటే వెడల్పు అందులో ఒక భాగం ఉండాలి, ఎత్తు ఒక భాగం ఉండాలి. దట్ ఈస్ ద మెకానిక్స్. టైటానిక్ కానీ క్వీన్ ఎలిజబెత్ కానీ ఎంత పెద్ద షిప్ అయినా తీసుకోండి, అదే రేషియోస్లో ఉంటుంది. 800 అడుగులు కడితే 600 అడుగులు పోని షిప్ కడితే దానికి ఉండవలసిన వెడల్పు 100 అడుగులు. మీతో లెక్కలు చేయించను, ఉదాహరణకు అక్కడికి మాత్రమే చెప్తా ఉన్నాను. మన సబ్జెక్టులోకి వెనక్కి వస్తే, ద ఎవ్రీ నెయిల్ హీ నెయిల్డ్ ఇన్ టు దట్ ఆర్క్ ఆర్ బాక్స్ ఫర్ 120 years ఈజ్ ఎ జడ్జిమెంట్. తీర్పు తీరుస్తున్నాడు. ఆఖరి మాట ఏంటి? హీ బికేమ్ ద ఎయిర్ ఆఫ్ రైచియస్నెస్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా నీతి కలుగును అనే వారికి ఆయన వారసుడాయను. ఎప్పుడు చెప్పాడు అపోస్తలుడైన పౌలు? ఎఫెసీ పత్రికలో. ఎప్పుడు చెప్పాడు మార్టిన్ లూథర్? 1500 సంవత్సరాల సంఘ చరిత్ర తర్వాత. మార్టిన్ లూథర్ ఎక్కడ? ఎఫెసీ పత్రికలో. అపోస్తలుడైన పౌలు ఎక్కడ? నోవహు. దిస్ ఈజ్ వెరీ బిగినింగ్. సో మొదటి నుంచి క్రైస్తవ సువార్త ఏంటంటే, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా, ఒకడు క్రియలు బట్టి రక్షణ పొందడు. విశ్వాసము ద్వారా దేవుని నీతి మనకి కలుగుతుంది, అంతే. అది నోవకైనా, అది ఆదాముకైనా, అది ఆనోకుకైనా, అది ఎవరికైనా సరే, మనకైనా సరే. అందుకనే ధర్మశాస్త్రం వరకు ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులుగా చేశాడని, ధర్మశాస్త్రం ముందు ఇంకోలాగా చేశాడని లేదు. ఎన్ని సందర్భాలైనా ఒకడు నీతిమంతుడిగా అవ్వాలంటే వాడికి ఉండవలసిందేంటి? విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటి? జాన్ జీ ప్యాటర్న్, నా సమస్త భారము యెహోవా మీద మోపి ఉండెను. ఫెయిత్ అంటే అది. నాకున్న కష్టకాలంలో, నాకున్న ఇరుకు ఇబ్బందుల్లో, నేను తీర్చలేని అప్పు, నేను భరించలేని బాధ, నేను భరించలేనంత అవమానము, ఇవన్నిటిని విశ్వాసం ద్వారా ఎలా స్వీకరిస్తామంటే, ఐ రెస్ట్ మై హోల్ షేమ్, మై బర్డెన్, మై డిజీజ్ అండ్ మై ఎవ్రీథింగ్ ఆన్ గాడ్స్ ల్యాప్. దేవుని ఒడిలో నేను అవన్నీ, నా భారాన్నంతా ఉంచుతాను. అది విశ్వాసం. అది విశ్వాసం. కనపడని సంగతుల గురించి మనము మాట్లాడుతున్నాం. అందుకనే విశ్వాసం బట్టి కలుగు నీతి. రోమా 1:17, రోమా 3:24 గబాగబా చదివి మన వాక్య భాగాన్ని ముగిద్దాం. రోమా 1:17, 122. 4వ మాటకి 1 రిఫరెన్స్లు చూద్దాం. 1:17, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని వ్రాయబడి ఉన్న ప్రకారము, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడం. విశ్వాసం ఇంకా విశ్వాసాన్ని పుట్టిస్తుంది అని చెప్తున్నాడు. 3:24 చూడండి. అందుకనే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారానే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దర్ ఇస్ నో బాప్టిజం రిక్వైర్డ్, ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్.
బట్ బ్యాప్టిజం అలాంటివి ఏంటంటే నేను దేవుణ్ణి నమ్మాను అని ప్రజలందరికీ చెప్పడానికి అదొక ప్రక్రియ తప్ప బాప్తిస్మము రక్షణ కాదు. ఎలా రక్షణ పొందుతారు? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, ఉచితముగా ఫ్రీ. ఈ పెయిడ్ ఇట్ ఆల్ ఆన్ క్రాస్. ఆయన సిలువ మీద భరించాడు కాబట్టి మనకేమైంది? ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. విశ్వాసము పనిచేసే విశ్వాసం. మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానని మాత్రము మన విశ్వాసపు క్రియలు బట్టి రుజువుపరచబడాలి. ఏంటి ఆత్మీయ పాఠాలు ఏంటి? క్విక్గా 4 విషయాలు ఏంటి? ఏ రీతిగా నోవహు అది వరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరింపబడి విశ్వసించాడో, రక్షణ పొందాడో, రక్షణకు అవసరమైంది దేవుని నీతి మాత్రమే నమ్మాడు. మనము కూడా అది వరకు చూడని సంగతులైన పరలోకము, నరకము, రెండవ రాకడ, ఎత్తబడుట, అంతిమమైన తీర్పు, అగ్ని చేత ఈ భూమిని దేవుడు నశింపచేస్తున్నాడు. ఇంకా నీటి చేత ఈ భూమిని నశింపచేయనని ధనస్సు ఒకటి పెట్టాడు. ఇంద్రుడు అని వాడకూడదు, అది తప్పుగా ట్రాన్స్లేట్ చేశారు. ధనస్సు ఒకటి పెట్టారు, దాన్ని హరివిల్ అంటారు. ఇంకోటి ఏదో దానికి ఏదో పేరు ఉంది తెలుగులో. ట్రాన్స్లేటర్స్ ఇంద్రధనస్సు అని పెట్టారు. అంటే అప్పుడు వాడుక భాష ఉంది కాబట్టి అలాగా పెట్టారు. ధనస్సును, రెయిన్బోను అరేంజ్ చేశాడు. ఇంకా నేను ఈసారి ఈ భూమిని నీటి చేత నాశనం ఎంత పెద్ద ఫ్లడ్ వచ్చినా మనం భయపడవసరం, ఎందుకంటే అది గ్లోబల్ కాదు, లోకల్ మాత్రమే, కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటుంది. ఈసారి తీక్షణమైన అగ్ని భూమి కొరకు ఎదురు చూస్తుంది. ఈసారి ఆయన దేంతో నశింపచేస్తాడంటే అగ్ని చేత. సింపుల్. ఒక సూర్యుడు విచ్ఛిన్నమై మన మీద పడితే మనం అందరం అగ్ని చేతే నాశనం అవుతాం, అంతే. ఎలాగ? అగ్ని అంటే ప్రతి స్టారు మన భూమి మీద కొన్ని వేల రెట్లు పెద్దదైన సూర్యుడు విరిగిపోతేనే మన మీదకి వస్తేనే మనం అందరం అగ్ని చేత నాశనం అవుతాం. అలాంటిది లక్షల కోట్ల సూర్యుని కంటే పెద్దవైన నక్షత్రాలు అవన్నీ విరుచుకుపడితే అన్ఇమాజినబుల్. కాబట్టి మొదటి మాట, మనము విశ్వసించాలి. అది వరకు చూడని సంగతులు, ఇప్పుడు నేను చూడని సంగతులు నేను విశ్వసించాలి. 2, విశ్వాసం నమ్మి ఖాళీగా కూర్చోకుండా నోవహు అలా అయితే ఓడ చేశాడో అలాగే నీ జీవితంలో కూడా ఏదో క్రియ చూపించు. నువ్వు విశ్వసించావంటానికి రుజువు పరుచుకో ఇతరులకు అని 2వ ఆత్మీయ పాఠం. 3వది, వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు గురించిన మాట వల్ల కలుగును. కాబట్టి విశ్వాసం పుట్టాలంటే ఎక్కువగా మనం దేవుని వాక్యము చదవాలి, వినాలి, ప్రార్థించాలి. 4వది, వర్కింగ్ ఫెయిత్ ఈజ్ ఎ కండెమింగ్ ఫెయిత్. పనిచేసే విశ్వాసము నేరస్థాపన చేసేది. నువ్వు వెళ్ళి నీ వర్క్ ప్లేసెస్లోకి వెళ్ళి నువ్వు నిజమైన విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావు, నువ్వు క్రీస్తుని వారికి ప్రచురం చేస్తున్నావు కాబట్టి నీ జీవితం ద్వారా వారి మీద నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నావు? నేరస్థాపన చేసే. ఎందుకంటే వీడెందుకు ఇంత మంచిగా ఉన్నాడు, ఈమెందుకు ఇంత పవిత్రురాలుగా ఉంది అని చెప్పినప్పుడు అతను క్రీస్తుని నమ్ముకున్నాడు కాబట్టి క్రీస్తుని నమ్ముకోకపోతే నరకం ఉంటుంది అని మనం ఆటోమేటిక్గా మన లైఫ్ ద్వారా వాళ్ళకి నేరస్థాపన చేస్తాం. దట్స్ ఎ కైండ్ ఆఫ్ టెస్టిమోనీ, దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ లైఫ్ వి షుడ్ క్రియేట్. నేరస్థాపన ఎలా చేశాడు నోవహు? అరిశాడా? మీరు పాపులు అని అరిశాడా? ఓడ చేశాడు. దేవుని గురించి చెప్పాడు, ఆర్గ్యూ చేయలేదు, డిబేట్ చేయలేదు. సో మనం ఇతరుల మీద నేరస్థాపన ఎలా చేస్తామంటే మన మంచి జీవితం బట్టే. మరి ముఖ్యంగా అన్యుల మధ్యలో మనం మంచి జీవితం కలిగి ఉన్నాం అనుకోండి, అమ్మో ఈ దేవుడు నిజమైన దేవుడు అనుకుంటా అని వారికి ఒక ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న వారిని క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చిన ప్రశ్న వారిని రక్షించాలి. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, రొట్టెలోనికి వెళ్దాం. గొప్ప మాటలు మనం నేర్చుకున్నాం.